జై శ్రీరామ్ అందరికి. ప్రతి ఒక్క హిందూ ఒక్కసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. దీంట్లో అందరూ నాగుల చవితి సెలబ్రేట్ చేస్తూ పాలు పోస్తున్నారు, నాగశిల్పాలకి ఇంకా ఎగ్స్ పెడుతున్నారు, ఇంకా చాలా ప్రసాదాలు ఆఫర్ చేస్తున్నారు. పక్కన ఉన్న ఒక చిల్డ్రన్స్ పార్క్ లో ప్రతి ఒక్క చీమల పుట్టని నాగదేవత పుట్ట అనుకొని అందరు పాలు పోస్తున్నారు, డజన్ గుడ్లు వేస్తున్నారు ఆ పుట్టలో. ఇంకో వీడియో చూడండి. ఈ వీడియోలో ఆ పాపకి ఫుడ్ లేక ఆకలితో రెడ్డి వాటర్ లో ముంచుకొని తింటుంది. ఈ వీడియోలో బాబు అసలు వర్షంలో తడుచుకుంటూ అడుక్కుంటున్నాడు. వీళ్ళలో అసలు ఎంత మంది ఉన్నారు ఇండియాలో? అసలు ఇండియా వరకు ఎందుకు, ఆ పక్కన ఉన్న పార్క్ బయటనే చాలా మంది ఆవులను తీసుకొచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు చూసారా. అసలు వాళ్ళే చాలా మంది అడుక్కుంటున్నారు. ఈ ఫుడ్ ఏదో మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిన అసలు ఎంత పుణ్యం ఉంటుంది వీళ్ళకి. ఒక్క మాట చెప్పండి, నిజంగా కృష్ణుడు, రాముడు, విష్ణువు ఎవరైనా ఈ కాలంలో బతుకుంటే ఇంత ఫుడ్ ని వేస్ట్ చేయమని చెప్తారా? మనం చెప్పడం కాదు, అసలు మనకున్న బుక్కులు, మన పురాణాలలో కూడా ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు ఇట్లా ఫుడ్ ని మొత్తం దేవునికి ఆఫర్ చేసేసి ఆ ఫుడ్ ని మొత్తం అట్లా వదిలేయడం. దేవునికి ఆఫర్ చేసి ఆ ఫుడ్ ని మనమే తినాలి, అది మనకు కావాల్సింది. అసలు ఇక్కడ ఎవరు తప్పేం లేదు. ఎందుకంటే ఎవరన్నా అనుకుంటారు నాగుల చవితి కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు ఒక 30 రూపీస్ పెట్టి ఒక బనానా, ఒక ఎగ్, ఒక మిల్క్ ప్యాకెట్ మనం నాగదేవతకి ఇవ్వలేమా, ఆ మాత్రం చేయలేమా అని అనుకుంటారు. బట్ ఒక్కసారి థింక్ చేయండి, ఒక 30 రూపీస్ ఇందాక చూపించిన వీడియోలో 1000 పీపుల్ ఉన్నారు. 1000 into 30 చేస్తే 30,000 ఫుడ్. 30,000 ఫుడ్ అంటే అసలు ఎంత మందికి అన్నం పెట్టచ్చు? ఈ ఒక్క నాగుల చవితి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హిందూ టెంపుల్స్ లో ఉండొచ్చు, ఎన్ని నాగదేవత టెంపుల్స్ లలో ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో మీ ఊరికే వదిలేస్తున్నా. 2 శ్లోకాస్ చెప్తా మన భాగవతం పురాణంలో నుంచి, నెక్స్ట్ భగవద్గీత నుంచి. ఫీడింగ్ హంగర్ అండ్ పర్ఫార్మింగ్ అన్నదాన ప్లీజెస్ గాడ్ మోర్ దెన్ ఎనీ రిచువల్స్ ఆర్ ఆఫరింగ్. దీని అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక పూజ చేసి అన్నా, లేకపోతే ఏదైనా పెద్ద ఆఫరింగ్ ఇచ్చానా, దేవుని పిలిస్తే దేవుడు వస్తారో రాడో తెలియదు, కానీ నువ్వు ఒక అన్నదానం చేసి దేవుని పిలుస్తానైతే 100% నీతో ఉంటాడు దేవుడు. ఇంకోటి ఏం చెప్తారంటే, దెర్ ఇస్ నో గిఫ్ట్ గ్రేటర్ దెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ కీప్స్ ద బాడీ అండ్ లైఫ్ అలైవ్. అంటే మీరు ఒకవేళ ఫుడ్ ఎవరికైనా దానం చేశారనుకోండి, మీరు డైరెక్ట్ ఒక లైఫ్ అనేది ఇస్తారు. సో అందుకే గివింగ్ ఫుడ్ ఈజ్ ద సుప్రీం ఫార్మ్ ఆఫ్ చారిటీ అనమాట. సో కృష్ణుడు క్లియర్ గా చెప్తాడు, అన్నదానం గివ్స్ ఇమీడియట్ హ్యాపీనెస్ టు ద గాడ్. ఎందుకంటే కృష్ణ ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు కాబట్టి మీరు కూడా. సో దీనిని మ్యూచురింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరన్నా ఎప్పుడన్నా ఫుడ్ పెట్టాలనుకుంటే, ఆఫరింగ్ చేయాలనుకుంటే, ఆ ఫుడ్ ని పట్టుకొని ఒకసారి ఇంగ్లీష్ కోరుకుంటున్నారు, అది ఒకసారి మొక్కి ఆ ఫుడ్ ని ఎవరికైనా పక్కన ఉన్న వాళ్ళకన్నా ఇవ్వండి, లేకపోతే మీరైనా తినేసేయండి, లేకపోతే పిల్లలకన్నా ఇవ్వండి. అప్పుడే ఆ ఫుడ్ కి మీరు చేసిన పూజకి, మీరు మొక్కిన దేవునికి అప్పుడే ఆ వాల్యూ ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్కరు మనం వేలెత్తి చూపిస్తారు ఇలా ఫుడ్ ని వదిలేసిపోతే. ఇంతతో ఏం చేస్తున్నా, లాస్ట్ ఒక కృష్ణ ఏమేం చెప్పారంటే, మనం అన్నదానం చేస్తే ఇట్ బ్రింగ్స్ స్పిరిచువల్ ఎలివేషన్ బికాస్ గివింగ్ ఫుడ్ సీన్ యాజ్ సేవ, సర్వీస్ టు ద గాడ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం ఏదైనా అన్నదానం చేస్తే అది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో దేవునికి ఇచ్చినట్టే. సో దీన్నే వసుదైవ కుటుంబకం అంటాం.